హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రేడర్ హంటర్. ఇవాళ ట్రేడింగ్ చాలా బాగా జరిగింది అనుకుంటున్నాను. అందరూ ప్రాఫిట్సే బుక్ చేశారు అనుకుంటున్నాను. అంటే కొత్త వారు ఎవరైనా వీడియో చూస్తే ఒక్కసారి చివరి వరకు చూడండి. ఒకసారి నేనేం చెప్తున్నానో అది వినండి. ఇందులో మీకు చాలా ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది. చాలా వీడియోలు మీరు టైం పెట్టుకొని వినుంటారు, చూసుంటారు. కానీ నా దగ్గర దొరికిన సబ్జెక్ట్ ఎవరి దగ్గర దొరకదండి. ఇది 100%. ఇది నేను కాదు, ఒకసారి చూస్తే మీ అంతటి మీరే చెప్తారు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏమంటే ఇకపోతే విషయంలోకి వెళ్తే ఏమవుతుందంటే, నేను షార్ట్ నా యూట్యూబ్ ఛానల్లో లెవెల్స్ ఇచ్చా. ప్రతిరోజు నేను లెవెల్స్ ఇస్తున్నా. రేపు జరగబోయే మార్కెట్ లెవెల్స్ నేను ఇవాళ ఇస్తున్నా. అంటే ఇవాళ జరగబోయే మార్కెట్ లెవెల్స్ నిన్న సాయంత్రం. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు అబ్జర్వ్ చేసి ఉంటే తెలుస్తుంది. ఎవరైనా సరే ఈ విషయాన్ని లైట్గా తీసుకుంటే వాళ్ళు చాలా నష్టపోతారు. ఈ విషయాన్ని చాలా లైట్గా తీసుకుంటే కనుక వాళ్ళ ఈ లెవెల్స్ ఏముందలే అని అనుకుంటే వాళ్ళు చాలా పెద్ద మిస్టేక్ చేసినట్టే. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఈ లెవెల్స్ ఏముందలే అని ఎవరన్నా లైట్గా తీసుకుంటే వాళ్ళు చాలా పెద్ద మిస్టేక్ చేసినట్టే. నేను ఇచ్చిన లెవెల్స్ నేను ఇప్పుడే ఈరోజే ఈ వీడియో చూస్తున్నట్టయితే ఒకసారి నేను ఇచ్చిన వీడియో అంటే పెద్దదేమి ఉండదండి, చిన్న షార్ట్. ఏంటి ఆ షార్ట్లో ప్రైజెస్ ఉంటాయి. ఒకసారి డ్రా చేసుకుని వాళ్ళ మార్కెట్ మీద చూడండి. ఏమండి అసలు మార్కెట్ ఎక్కడ రెస్పెక్ట్ చేస్తుంది? ప్రతి క్యాండిల్ని మనం చెప్పామండి. ప్రతి క్యాండిల్ కూడా మార్కెట్ నేను ప్రైజెస్ ఇచ్చాను, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. చూడండి, ఎగ్జాక్ట్గా మన ప్రైజ్ విక్కెళ్ళింది, బాడీ మన ప్రైస్ దగ్గర ఆగింది. ఓకేనండి. తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత ప్రైజ్కి వచ్చింది. అది బ్రేక్ చేస్తే దాని తర్వాత ప్రైజ్కి వచ్చింది. ఎక్కడ ఆగింది? ఎక్కడ క్యాండిల్ మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చి ఈ ప్రైజ్ బ్రేక్ చేస్తే ఎక్కడికి వచ్చి ఆగింది? మళ్ళీ నా ప్రైజ్కి వచ్చి ఆగింది. మళ్ళీ ఈ ప్రైజ్ బ్రేక్ చేస్తే ఎక్కడికి వెళ్ళి ఆగింది? ఈ ప్రైజ్ దగ్గర ఆగింది. ఇంత ఎగ్జాక్ట్గా ప్రతి క్యాండిల్ కూడా క్యాండిల్ టు క్యాండిల్ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అని ఇలాగంత జీరో పాయింట్తో సహా ఇప్పుడు వరకు ఎవరు స్టాక్ మార్కెట్లో చెప్పలేదండి. ఏమండి ఇది నేను ఒక రోజు ముందు ఇచ్చిన లెవెల్స్. ఏమండి ఫ్రీగా ఇస్తే దీని విలువ మీకు తెలియట్లేదు. నేను చెప్పా, ఏమండి నాకు వీడియో చూసిన వాళ్ళందరూ కంపల్సరీ నాకు లైక్ చేయండి అని. ఈ లైన్స్ ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళందరూ లైకులు కొట్టండి అంటే చూడటానికి 100 మంది 150 మంది చూస్తున్నారు. లైకులు 13, 14 లైకులు ఉన్నాయి. అందుకని నేను ఏమనుకుంటున్నానంటే రేపటి నుంచి లెవెల్స్ ఇవాళ నుంచే, అంటే రేపు పెట్టబోయే లెవెల్స్ ఇవాళ ఇద్దాం అనుకున్నాను కదా, అవి ఆపేద్దాం అనుకుంటున్నా. ఏమండి మాకు ఇంట్రెస్ట్ ఉందో ఒక్కసారి మాకు లెవెల్స్ కావాలంటే నాకు మెసేజ్ చేస్తే వాళ్ళకి మటుకు ఇద్దాం అనుకుంటున్నా. ఈ ఫ్రీగా యూట్యూబ్లో పెడుతుంటే అయ్యో లెవెల్స్ అని చూసి వదిలేస్తున్నారు. వాళ్ళకి వీటి విలువ తెలియట్లే. ఏమండి వీటి విలువ ఎంతో తెలుసా మీకు? మీరు ఈ లెవెల్స్ బేస్ చేసుకొని మీరు 1000 రూపాయలు కావాలంటే 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఏమండి 5000 కావాలంటే 5000 సంపాదించుకోవచ్చు. 10,000 కావాలంటే 10,000 సంపాదించుకోవచ్చు. 1,00,000 కావాలంటే 1,00,000 సంపాదించుకోవచ్చు. అంటే వీటి విలువ అంతులేనిది. అర్థమవుతుందండి? వీటి విలువ అంతులేనిది అనమాట. ఈ ప్రతి ప్రైజు విలువ దీనికి అంతే లేదండి. దీని విలువకి ఆ విలువ మీకు తెలియట్లేదు, అంతే. మీరు తెలుసుకోలేకపోతున్నారు. కళ్ళ ముందు ఫ్రీగా పెట్టినా సరే మీరు దాంట్లో విలువ తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి నేను వీటిని ఇంకా రేపటి నుంచి ఇవ్వదలుచుకోవట్లేదు. నాకు నేను అనుకున్న లైక్స్ రాలేదు, ఎవరో ఇంట్రెస్ట్ చూపించట్లా. నేను ఏం చెప్పాను? ఒకరోజు టెస్ట్ చేసుకొని, 2 రోజులు టెస్ట్ చేసుకొని, 3 రోజులు టెస్ట్ చేసుకోండి అన్న. కనీసం ఇచ్చిన లైన్స్ అబ్జర్వ్ చేసే పరిస్థితిలో కూడా లేరండి.
ఇవాళ నిజంగా మంచి సబ్జెక్ట్ చెప్దాం, ప్రాక్టికల్గా ప్రాఫిట్లు తీసుకునేలాగా తీసుకెళ్దాం అంటే ఎవరు వినరండి. మిమ్మల్ని మీరు కూర్చొని మీరు కోట్లు సంపాదించవచ్చు అంటే వెంటనే ఆడి దగ్గరికి పరిగెట్టి మీ దగ్గర ఉన్నాయన్నీ తాకట్టెట్టి ఆడి చేతిలో పెట్టి మొత్తం బొక్కెట్టుకునే వరకు ఆగరు. అలాగైతేనే మీకు బాగుంటుంది. డబ్బులు మీరు సంపాదించుకోండి. ఇది పరిస్థితే. మీ అంతటా మీరు ట్రేడర్స్గా ప్రతిరోజు మీకు ఎంత కావాలో అంత తీసుకోండి మార్కెట్లో. దానికి నేను నా వరకు నేను గైడెన్స్ ఇస్తానని చెబితే అది కూడా చూసుకోలేకపోతున్నారు. ఇవి నేను ఇచ్చిన లెవెల్స్ నిన్న. మీరు స్టాక్ మార్కెట్లో మొత్తం మన తెలుగు కమ్యూనిటీ కానీ హిందీ కమ్యూనిటీ కానీ ప్రతి ఒక్కటి వెతికేయండి, తిరగేసేయండి, మరగేసేయండి. ఎవరన్నా లెవెల్స్ ఇచ్చారేమో చూడండి. వాళ్ళ మార్కెట్ వాళ్ళు ప్రొడక్షన్ ఏంటంటే ఇక్కడ ఎక్కడో పైన ఒక గీత పెడతారు, ఇక్కడ ఎక్కడో కింద మార్కెట్ ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉందని ఉజ్జాయింపుగా చెప్పిన వాళ్ళు తప్పితే మార్కెట్ ప్రతి క్యాండిల్ మీకు ఎక్కడ ఆగుద్దో చెప్పేవారు ఎవరు రేరండి. నిన్న ఎవరన్నా నేను ఇచ్చిన లైన్స్ గీసుకుంటేనే వీటి విలువ వాళ్ళకి తెలుస్తుందండి. వీటి విలువ అనంతం. అర్థమవుతుందండి. ఈ సబ్జెక్ట్ గురించి ఏమంటే సబ్జెక్ట్ చెప్పరు, ఏదో వాళ్ళు టూల్ అమ్మేసుకుంటారని ఏదో కామెంట్ పెట్టారు ఒక సబ్జెక్టు. అసలు ముందు సబ్జెక్ట్ గురించి తెలుసుకునే నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలండి. సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలని తెలుసుకునే నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి. ఎదుటి వ్యక్తి చెప్పేది నిజమా కాదా అని తెలుసుకునే కనీస స్పృహ మీకు ఉండాలి. అర్థమవుతుందండి నేను చెప్పేది. ఇది నిన్న నేను పెట్టిన లెవెల్స్ ఇవాళ ఎగ్జాక్ట్గా పనిచేసినాయా లేదా, మొన్నటి అంతకు ముందు రోజు పెట్టాను. సోమవారం లెవెల్స్ ఆదివారం పెట్టా, మంగళవారం లెవెల్స్ సోమవారం పెట్టా. ఏమండి, ఇవాళ లెవెల్స్ నిన్న పెట్టా. ఒకసారి ఆ లెవెల్స్ గీసుకొని ఆ రోజు మార్కెట్ ఎలా రెస్పెక్ట్ చేసిందో చూడండి. మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉండిపోయిందా మీకు తెలిసిపోద్ది. మార్కెట్ ఎటు వెళ్తుందా మీకు తెలిసిపోద్ది. మార్కెట్ ఎక్కడ ఆగుతుందా మీకు తెలిసిపోద్ది. మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుందా మీకు తెలిసిపోద్ది. ఏమన్నా అంత ఈజీగా మీకు చూడండి. ఈ ప్రైస్ దగ్గర ఫస్ట్ క్యాండిల్ పడింది. ఇది మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఏ ప్రైస్ దగ్గర ఓపెన్ అయింది. ఇది బ్రేక్ చేయగలిగిందా, చేయలేదు. రివర్స్ అయిపోయి దీన్ని బ్రేక్ చేసింది అంటే నెక్స్ట్ ఏముంది, ఇక్కడికి వచ్చేస్తుంది మార్కెట్. మీరు ఇక్కడ ఎంట్రీ పెట్టుకొని ఇక్కడ వరకు టార్గెట్ తీసుకోవచ్చు. డబ్బులేనా. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ, మళ్ళీ ఈ ప్రైస్ బ్రేక్ అయింది, ఇక్కడ ఎంట్రీ పెట్టి ఇక్కడ టార్గెట్ తీసుకోవచ్చా. మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ వరకు టార్గెట్ పక్కా. ఇంకా మీకు ఎక్కడ ఆగుద్దంటే అక్కడ వరకు తీసుకుని మీరు బయటకు వచ్చేయచ్చు. అంటే మీరు ప్రతి ట్రేడ్ ఎన్ని ట్రేడ్లు చేసుకున్నా మీరు ప్రాఫిట్టే. మార్కెట్ ఇవ్వండి ఈ ప్రైస్ దగ్గర ఆగింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, సస్టైనే బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చేసిందండి, మన ప్రైస్ దగ్గరికి వచ్చేసింది. ఓకేనండి. కిందకు వచ్చింది, మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ కిందకి వెళ్ళాలని ట్రై చేసింది, లేదు. బయర్స్ యాక్టివేట్ అయిపోయారు. మళ్ళీ ఇది పైకి సిఈ వెళ్ళింది, మళ్ళీ ఎక్కడి నుంచి ఇక్కడ సిఈ చూడండి ఎగ్జాక్ట్గా కనబడిందా. మార్కెట్ టచ్ చేసి మళ్ళీ కిందకు వచ్చింది. అంటే మార్కెట్ ఎన్ని రకాలుగా డ్యాన్సులు వేసినా మీరు ప్రతి మూల కూడా డబ్బులు తీసుకునేలాగా ఉంటుంది అనమాట. అంటే ఈ లెవెల్స్ విలువ అనంతం. ఏమండి, మీరు ఇందులో 1,00,000 సంపాదించుకోవచ్చు, 10,000 సంపాదించుకోవచ్చు, 1000 సంపాదించుకోవచ్చు. అది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయం మీకు అర్థం అవ్వదు అంతే. అంటే తెలుసుకోవాలని తాపత్రయం ఉండి చెప్పింది వింటే నిజమా కాదా అని టెస్ట్ చేయగలిగే, కనీసం టెస్ట్ చేయలేని టైం లేనప్పుడు ఇంక నేనేం చెప్పగలను. ఇదిగోండి, నా పని ఏంటంటే నేను ఇచ్చిన లెవెల్స్ ఎంతవరకు పని చేసినాయి అని చెప్పడం ఈ వీడియోలో. ఓకేనండి. నేను ఇచ్చిన లెవెల్స్ ఇవి కనబడుతుందండి. ఎగ్జాక్ట్గా ఇక్కడ రివర్స్ అయింది, ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఈ ప్రైస్ దగ్గర బ్రేక్ చేసింది, ఈ ప్రైస్కి వచ్చి ఆగింది, మళ్ళీ రివర్స్ క్యాండిల్ పడింది, మళ్ళీ చూడండి ఈ ప్రైస్ బ్రేక్ చేసింది, మళ్ళీ దీన్ని సపోర్ట్ తీసుకుంది, అక్కడ ఈ ప్రైస్నే సపోర్ట్ చేసి మళ్ళీ ఈ ప్రైస్కి వచ్చేసింది, మళ్ళీ ఈ ప్రైస్ దగ్గర మళ్ళీ బ్రేక్ చేసి మళ్ళీ ఈ ప్రైస్కి వచ్చేసి ఆగింది. ఈ రెండు ప్రైజ్ల మధ్యనే సస్టైన్ అయింది మార్కెట్. చూడండి, ఇక్కడ రిజెక్ట్ అయితే ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ రిజెక్ట్ అయితే ఇక్కడికి వచ్చింది, మళ్ళీ దీన్ని బ్రేక్ చేసేసింది. బ్రేక్ చేస్తే మార్కెట్ పడుతుంది. వీళ్ళకి ఇక్కడ ఎంటర్ అవ్వాలో లేదో తెలీదు, ఇది ఎంతవరకు వెళ్తుందో తెలీదు. మీరు కాన్ఫిడెన్స్గా ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఈ ప్రైస్ వరకు మీరు టార్గెట్ తీసుకుని బయటికి రావచ్చు. ఇక్కడికి టార్గెట్ అయిపోయింది. ఏమండి, ఇది చూడండి, మీరు ఒకవేళ ఇంకా ఈ ప్రైస్ బ్రేక్ అయింది ఇక్కడికి వచ్చేద్దాం అనుకున్నారు, మార్కెట్లో ఒకేసారి పడిపోదు కదండి.
ఇక్కడికి వచ్చింది, వెళ్ళకపోయింది, మళ్ళీ సపోర్ట్ చేసి మళ్ళీ రెండోసారి వచ్చింది. అంటే ఒకవేళ మీరు ఇక్కడ ఎగ్జిట్ అవ్వకపోయినా మళ్ళీ మీరు రెండోసారి ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. ఇంక మార్కెట్ నేను కిందకి వెళ్ళకపోతున్నాను చెప్తుంది మీకు. చక్కగా డబ్ల్యూ ప్యాటర్న్ వేసుకుని మళ్ళీ ఈ ప్రైస్ బ్రేక్ చేసింది అంటే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ వచ్చేసింది. టార్గెట్ ఇక్కడ, మీ ఎంట్రీ ఎక్కడ, మీ టార్గెట్ ఎక్కడ, సిఈ. అంటే ఈ పడినప్పుడు ప్రాఫిట్ తీసుకున్నారు, ఇక్కడ పెరిగినప్పుడు ప్రాఫిట్ తీసుకున్నారు. అంటే స్టాక్ మార్కెట్ ఎటు వెళ్ళినా డబ్బులు సంపాదించుకునేలాగా ఈ సబ్జెక్ట్ ఉంటుంది. ఇంత క్లియర్గా నేను ఈ ప్రైజెస్ అనేది ఇస్తున్నాను. ఈ ఇచ్చిన ఫ్రీగా ఇచ్చినవి మీకు ఫ్రీగా ఇస్తుంటే దాని విలువ తెలియదు. వీటి విలువ అసలు చాలా అనంతము. చెప్పాను కదా, మీరు ఇందులో 1000 సంపాదించుకోవచ్చు, 10,000 సంపాదించుకోవచ్చు, 10 లక్షలు సంపాదించుకోవచ్చు. ఏమంటే మీరు చేసుకునే పెట్టుబడి పెట్టుకుని మీరు తీసుకునే లాట్ సైజుని బట్టి ఉంటుంది. ఏమంటే అది మీరు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ ఈ ప్రైజెస్ అనేది విలువ కట్టలేనిది, ఆ విషయం గుర్తు చేసుకోండి. ఓకేనండి. ఇది ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది నేను మాట్లాడే భాష. ఎందుకంటే వాళ్ళు ట్రేడింగ్ చేసి నష్టపోతాను. ఇప్పుడు వరకు నష్టపోయిన వాళ్ళు కానీ ప్రాఫిట్ తీసిన వాళ్ళు ఎవరు లేరు. ఏదో తీస్తారు, 2 రోజులు తీస్తారు, 3వ రోజు పోద్ది, వచ్చిందంతా పోద్ది. ఏమండి అలా ఉంటుంది. ఇంకా అదే ప్రపంచం స్టాక్ మార్కెట్ అని అదే నేర్పుతున్నారు జనాలకి. దానికే బోల్ డబ్బులు కడుతున్నారు, లక్షలు. ఓకేనండి. ఇది నేను ఫ్రీగా ఇచ్చిన యూట్యూబ్లో ఇచ్చిన లెవెల్స్ ఎలా పనిచేసినాయి చూశారు కదా. 100%, ఏదో 90%, 60%, 70% కాదండి, 100కి 100% పనిచేసినాయా లేదా నేను చెప్పడం కాదు. నాకు నా ఛానల్లో సబ్స్క్రైబ్ వీడియో చూస్తే మీరు నా ఛానల్లోకి వెళ్ళి నేను పెట్టిన షార్ట్ వీడియో తీసుకొని ఆ లైన్స్ మీరు మార్క్ చేసి నిజమా అబద్ధమా చూడండి. ఎప్పుడుది ఇవ్వాలి, నిన్న మార్కెట్లో గీసుకొని చూడండి, మొన్నటి ఇచ్చిన లెవెల్స్. అంటే ఒక రోజు ముందే ఇస్తున్నాను నేను ఈ లెవెల్స్. అది దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. మంచి సబ్జెక్టు విషయం నేర్చుకోవాలని తాపత్రయం మీకు ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే, టైం కేటాయించుకుంటే మీకు నేను చాలా సింపుల్గా నేను చెప్పాను కదా. ఏదో మా సబ్జెక్ట్ నేర్పడం అంటే సంవత్సరాలు భారీగా ఉండదు. మీకు సింపుల్గా నేను నా టూల్ నా దగ్గర ఒక టూల్ ఉంటుంది. అది కూడా ఎంట్రీ ఎగ్జిట్ టార్గెట్లతో సహా వచ్చేస్తుంది. అది ఆ సబ్జెక్ట్ ఇప్పుడు ఆల్రెడీ చేసేవాళ్ళకి తెలుస్తుంది. నా దగ్గర మొన్నే రీసెంట్గా నిన్న ఇచ్చాను, 2 రోజుల క్రితం దాన్ని యాక్సెస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్రాఫిట్లు తీశారు ప్రతి వాళ్ళు. వాళ్ళంతటా వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. ఏమంటే ఇకపోతే ఇవాళ మన టూల్ మీద ఎలా పనిచేసింది అన్నది మీకు నేను చూపిస్తా. ఓకేనండి. ఏమండి ఇవాళ మార్కెట్ చూద్దాం. మన సెటప్ ఎలా పనిచేసింది అన్నది. మన సెటప్ 5 మినిట్స్ ఇండెక్స్లో మీకు ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చిందండి. సెల్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత చూడండి టార్గెట్ ఎంత ఎగ్జాక్ట్గా వచ్చేసిందో. అంటే ఎప్పుడైతే ఇండెక్స్లో అంటే మీరు ఎక్కడ ఎంటర్ అవ్వాలన్నా చెప్తే మార్కెట్ రివర్స్ అవుతుంది పూర్తిగా, మళ్ళీ మీకు సిఈ ట్రెండ్లోకి మారే ఛాన్స్ ఉందని ఇక్కడ వరకు చూసింది. ఎప్పుడైతే మీకు ఈ ప్రైస్ బ్రేక్ చేసిందో ఇక్కడ సెల్ ఇచ్చేసింది అంటే ఇంకా మార్కెట్ పైకి వెళ్తూ పక్క డౌన్ఫాల్ పిఈ ట్రెండ్ అని చెప్పేసింది. ట్రెండ్ అయితే ఇక్కడే మారిపోయింది, కానీ ఆప్షన్ ఎక్కడ పెరుగుతుంది అనేది మీకు ఈ ఆప్షన్ పెద్దగా పెరగదు అనమాట. ఈ గ్రీన్ క్యాండిల్స్ పడితే ఎప్పుడైతే పూర్తిగా సెల్ సిగ్నల్ వచ్చిందో మీరు పిఈ ఆప్షన్ పెట్టుకుంటే పిఈ ఆప్షన్లో మీకు ఎక్సలెంట్ ట్రేడ్స్ ప్రైస్ టు ప్రైస్ చూడండి. బై ఎక్కడ ఇచ్చింది, ఎప్పుడైతే మారిందో మీ ఎంట్రీ. మీరు టార్గెట్ టు టార్గెట్ తీసుకుంటూ బయటకు వచ్చేయచ్చు. మీకు ఎప్పుడైతే మీకు ట్రెండ్ ఇక్కడ మారిందో అప్పుడే మీకు ఆప్షన్లో బై ఇచ్చేసింది. నేనేం చెప్పాను, ఆప్షన్లో బై ఇచ్చినప్పుడు ఎప్పుడైతే ఇది మారిందో మీరు ఇక్కడ ఎంట్రీ పెట్టేసుకోవడమే కళ్ళు మూసుకొని.
ఎంట్రీ పెట్టేసుకొని మీరు టార్గెట్ టు టార్గెట్ వెయిట్ చేస్తారా, లేకపోతే మీ స్టాప్ లాస్ ఎన్ని పాయింట్లు ఉంటుంది? ఈజీగా 5 పాయింట్లు ఉంటుంది. ఏమంటే 5 పాయింట్ అంటే 1:3 1:4 అలా తీసుకొని మీరు బయటకు వచ్చేయచ్చు. ఏమంటే ఈ ప్రైస్ బ్రేక్ అయింది, ఈ ప్రైస్ వరకు వెళ్ళిపోయింది ఏమంటమాట. ఇక్కడ ఎప్పుడైతే మారిందో 1:3 తీసుకుంటే ఈ ప్రైస్ దగ్గరకు వెళ్ళిన తర్వాత మీ టార్గెట్ అయిపోయింది. రెండోసారి మళ్ళీ కిందకు వచ్చి సపోర్ట్ ఇచ్చిన ప్రైస్ బ్రేక్ అయితే మళ్ళీ ఎంట్రీ పెట్టి ఈ టార్గెట్ తీసుకుని రావచ్చు. ఎప్పుడైతే ఈ ప్రైస్ బ్రేక్ అయిందో మీరు నెక్స్ట్ టార్గెట్ తీసుకోవచ్చు. ఇలా ప్రైస్ టు ప్రైస్ తీసుకోవచ్చు, లేదా ఈ బై ఇచ్చిన కాడి నుంచి మీరు వెయిట్ చేసి ఈ ప్రాఫిట్ తీసుకుని రావచ్చు బయటికి. ఎగ్జాక్ట్గా ఎంత పక్క ఇది 1 మినిట్లో స్కాల్పింగ్ చేసుకుంటాకి మీరు ప్రైస్ టు ప్రైస్ చేసుకోవచ్చు. లేదు నేను లాంగ్ ట్రేడ్ చేసుకుంటాను అనుకుంటే మీరు దీన్ని ఆప్షన్ కూడా మీరు 5 మినిట్స్లో పెట్టుకుంటే ఫస్ట్ బై ఎక్కడ ఇచ్చింది, పైన ప్రైస్ టచ్ చేసింది, ప్రైస్ పైన క్యాండిల్ క్లోజ్ అవ్వాలి అంటే ప్రైస్కి దీనికి 5 మినిట్స్లో లేదు. కరెక్ట్ ఎగ్జాక్ట్ ఎంట్రీ మీకు బై ఎక్కడ ఇచ్చింది 5 మినిట్స్లో. అంటే 5 మినిట్స్లో మీకు ఏమవుతుంది అంటే స్టాప్ లాస్ క్యాండిల్ కొద్దిగా ఎక్కువ ఉంటుందని 1 మినిట్లో ఎంట్రీలు పెట్టమంట. మీరు లాంగ్ నేను ఎక్కువ వెయిట్ చేస్తాను అనుకుంటే 5 మినిట్స్లో పెట్టుకోవచ్చు. 5 మినిట్స్లో బై ఇచ్చిన తర్వాత చూడండి, ఇది బ్రేక్ అయితే దీని నెక్స్ట్ టార్గెట్, ఇది బ్రేక్ అయితే ఈ టార్గెట్ వచ్చేసిందా. ఎగ్జాక్ట్గా పిఈలో టార్గెట్ అయిపోయింది. అందుకే ఇండెక్స్ ఇక్కడ ఆగిపోయింది. కనబడిందా మీకు? అంటే మన లెక్క ప్రకారం ఈ ప్రైస్ బ్రేక్ అయితే మీకు ఎక్కడికి వచ్చేయాలి, కానీ ఎందుకు ఆగిపోయింది మార్కెట్? ఇక్కడికి వచ్చి ఆగిపోయింది, మళ్ళీ ఎక్కడికి వచ్చి ఆగిపోయింది. అంటే కారణం ఏంటంటే ఆప్షన్ ఇక్కడ నుంచి పెరగను, పిఈ నేను రివర్స్ అయిపోతున్నానని పిఈ చెప్పేసినప్పుడు మీరు టార్గెట్ ఇది తీసుకొని పిఈ అయిపోయింది బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఏం చేయాలి, మీరు సిఈలోకి వెళ్ళిపోవాలి. మీకు సిఈలో మళ్ళీ బై వచ్చి సిఈలో మళ్ళీ మీరు తీసుకోవచ్చు. సిఈలో చూపిస్తా మీకు. సిఈలో మధ్యాహ్నం 3 కాడ నుంచి మీకు మంచి ట్రేడ్ వచ్చింది. అంటే అప్పటి వరకు పిఈలో బుక్ చేశారు, తర్వాత సిఈలో బుక్ చేస్తారు. చూపిస్తా చూడండి. వాళ్ళ ఆప్షను చూడండి, పిఈలో ఎగ్జాక్ట్గా బై ఇచ్చిన తర్వాత కింద స్టాప్ లాస్ వెళ్ళిపోయిందా మీకు. ఇక్కడ ఇండెక్స్లో మీకు టార్గెట్ కనబడుతుంది. ఇండెక్స్లో మీకు ఎక్కడి వరకు టార్గెట్ ఉంది కాబట్టి ఇండెక్స్లో టార్గెట్ వచ్చే వరకు ఈ సిఈ మీరు టార్గెట్ తీసుకుని బయటికి రావచ్చు. ఇలా ఈజీగా ట్రేడ్ చేసుకునేలాగా మన సెటప్ ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని క్వశ్చన్ చేస్తూ కూర్చుంటే మీరు అక్కడే ఉండిపోతారు. మీరు ఏమన్నా ముందుకు వెళ్ళాలి, డబ్బులు సంపాదించుకోవాలి, స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి, ఏమండి ఇంకా చింతకాయ పచ్చళ్ళ లాగా మూవింగ్ యావరేజ్లు పట్టుకొని అదేంటది ఆర్ఎస్ఐలు పట్టుకొని, ఎంఏసిడీలు పట్టుకొని, బొలింజర్ బ్యాండ్స్ పట్టుకొని ఇంకా అక్కడే ఏలాడతామంటే మీకు 3 రోజులు ప్రాఫిట్ వస్తుంది, 10 రోజులు లాస్ వస్తుంది. స్టాక్ మార్కెట్కి మీకు తెలియకుండానే మీ డబ్బు అంతా ఖాళీ చేసేస్తుంది. ఇది 100% పక్క. ఈ విషయం తెలుసుకోండి. రోజు డబ్బులు సంపాదించుకోవాలాగా మీరు ఎదగండి. అది నిజమా కాదా అంటే ఆల్రెడీ ఇప్పుడు నా టూల్ తీసుకొని ట్రేడింగ్ చేసే వాళ్ళని అడిగితే చెప్తారు. ఏమంటే అది ఎవరో కాదు, మీ అంతటా మీరు చూస్తే తెలిసిపోద్ది. నేను ఫ్రీగా లెవెల్స్ ఇచ్చిన లెవెల్స్ డ్రా చేసుకున్న మార్కెట్ మీకు చెప్పేస్తుంది. ఏమంటే లెవెల్స్ ఏం జరిగినాయి ఏంటి అని పక్కాగా మీకు చెప్పేస్తుంది. ఎంత ఈజీగా ట్రేడింగ్ చేసి ఉండేలాగా మన సెటప్ పనిచేస్తుంది. ఏదైనా ఫ్రీగా ఇస్తే అట్ల విలువ మీకు తెలియట్లేదు. నేను అడిగిన లైక్లు కామెంట్లు అడిగా, ఏమండి అది కూడా లైన్స్ తీసుకొని పర్ఫెక్ట్గా పని చేసిందో లేదో చూసి వెంటనే సబ్జెక్ట్లోకి వద్దామని రాకుండా టైం వేస్ట్ చేసుకుంటే అది మీ ఇష్టం, నేనేం చేయలేదు. విషయం ఉన్నది చెప్పా. మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎక్కడ ఆగుతుంది, ఎక్కడి వరకు వెళ్తుంది, మీరు ఎక్కడ ఎంట్రీ ఎక్కడ టార్గెట్ తీసుకోవచ్చు అని ఎంత ఈజీగా స్టాక్ మార్కెట్లో చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. నేను నా యూట్యూబ్ వీడియోలో ఉంటాయి. ఐఆమ్ రెడీ టు ఛాలెంజ్ అని ఎప్పుడో నేను 10 రోజుల క్రితమే వీడియో చేశా. అది చూస్తే తెలుస్తుంది. ఎవరితో అయినా నేను ఛాలెంజ్ నన్ను టెస్ట్ చేయాలనుకుంటే చెయ్యండి అని ఫ్రీగా లెవెల్స్ ఇచ్చి చూపించా 3 రోజులు బట్టి. అది చూసారో లేదో తెలీదు, ఏమంటే అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు. అవి పని చేసినాయా లేదా అని నేను మార్కెట్లో చూపించా.
డైలీ నా సెటప్ ఎలా పనిచేస్తుందని చూపించా. రేంజ్ బౌండ్ మార్కెట్లో కూడా మార్కెట్ ఉత్తి 50, 60, 70 పాయింట్లు మూల ఉండిపోయినా సరే అందులో 30-40 పాయింట్లు మనకు క్యాచ్ చేయడం అలాగా ట్రిప్పుకి 10 పాయింట్లు చెప్పున నా సెటప్ తీసుకొని కొత్తగా ట్రేడింగ్లో ఏమీ తెలియని వాళ్ళు కూడా ప్రాఫిట్లు బుక్ చేస్తున్నారు. ఆ విషయం బుక్ చేసిన వాళ్ళు తెలుసు. ఏమండి, ఆ ప్రాఫిట్లు పెడితే ఏంటి, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఏమైనా కమిషన్ తీసుకుంటున్నారా మీరు అని అడుగుతున్నారు ఆయన. అవన్నీ ఇంకా మీ డౌట్ఫుల్గా ఇంకా అలా ఉండిపోతారంటే మీ డౌట్స్ అలా రైట్ చేసుకుని అలా ఉండిపోతారంత అక్కడే ముందుకు వెళ్ళలేదు. విషయం చెప్పేది నిజమా కాదా అని ముందు క్లారిఫై చేసుకోండి. ఎవడో ఏదో పారిపోయాడు, ఎవడో 10 రోజులు చెప్పి జనాల దగ్గర డబ్బులు తోసి అంతే అందరూ అలా ఉంటారనుకోండి, అలా ఉండరు. కనీసం 100 మందిలో ఒకడైనా సరైనోడు ఉంటాడు. విషయం ఏంటంటే మీకు పనికొచ్చే సబ్జెక్ట్ ఉందా లేదా, మీకు డబ్బులు సంపాదించుకుంటే పని అవుతుందా లేదా, అది నిజమా కాదా తెలుసుకోండి. ముందు ఎంతసేపు కామెంట్ చేయడానికి చూడొద్దు. ఏమండి, ఎవరైనా వీడియో మొదటిసారి చూస్తే చివరి వరకు చూసి దీనికోసం టెస్ట్ చేయడం కోసం ఇది ఒక వీడియో చూసి వదిలేయడం కాదు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అసలు నేను గతంలో ఏం చెప్పానో నా హిస్టరీ చూడండి, చూసి డిసైడ్ అవ్వండి. గతంలో నేను ఇచ్చిన ప్రైజెస్ చూడండి 4 రోజులు బట్టి ఎంత ఎగ్జాక్ట్గా పనిచేసింది. అంతమందికి మీరు ఇవాళ ప్రైజెస్ చెక్ చేస్తే తెలిసిపోద్ది. ఇవాళ ప్రైజెస్ నేను నిన్న ఇచ్చా. ఇవాళ ఎవరన్నా నాకు ఏమంటే మాకు ఆ ప్రైజెస్ కావాలి అని నాకు మెసేజ్లు పెడితేనే, లేదా నాకు ఏమన్నా కామెంట్ నన్ను అడిగితేనే నేను రేపటి ప్రైజెస్ అడిగిన వాళ్ళు మాత్రమే ఇస్తాను. ఎందుకంటే ఫ్రీగా పెడితే అట్లా విలువ తెలియట్లే. ఇవాళ నిన్న పెట్టిన లెవెల్స్ వాళ్ళ మార్కెట్లో ఎలా పనిచేసినాయో చూపించా. పి ఎంట్రీలు, సిఈ ఎంట్రీలు కూడా నేను చూపించా. ఇండెక్స్లో చక్కగా సెల్ ఇచ్చినప్పుడు, ఆప్షన్లో బై ఇచ్చినప్పుడు పెట్టి కూర్చొని టార్గెట్ టు టార్గెట్ తీసుకొని మీరు రావచ్చు. పిఈ లాస్ట్లో సిఈ ట్రేడ్ కూడా లాస్ట్ అంటే ప్రతి క్యాండిల్లో మీరు ప్రాఫిట్ తీసుకుంటే మార్కెట్లో ప్రతి స్వింగ్ అన్నిట్లో మీరు ప్రాఫిట్ తీసుకునేలాగా నేను డిజైన్ చేశానండి. ఇంకా అది కూడా తెలుసుకోకపోతే ఇంకా మీకు పూర్తిగా ఎవరో నేర్పరు అని అంటున్నారు. నేర్పడానికి సబ్జెక్టు నేను దీన్ని ఏం క్రిటికల్ చేయలేదు, సింపుల్గా అర్థమయ్యేలాగా తయారు చేసేసాను. అది కూడా అర్థం చేసుకోలేకపోతే నేనేమి చేయలేను. అది మీ కళ్ళ ముందు కనబడుతుంది. ఓన్లీ హారిజంటల్ లైన్స్ గీసుకోవడం వస్తే చాలండి. మీరు ఒక హారిజంటల్ లైన్స్ గీసుకోవడం వస్తే చాలు అని ఫ్రీగా నేను ప్రైజెస్ ఇస్తున్నా. ఒకరోజు ముందు మీరు ఏదన్నా 2 ఇండికేటర్లు పెట్టి ట్రేడింగ్ చేస్తుంటే వాటితో పాటు యాడ్ చేసుకొని మీరు ప్రాఫిట్ తీసుకోండి, నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి వీడియో పెట్టా. మీరు అది చూడాలి కదా. ఇవాళ మార్కెట్లో కూడా నా టూల్ అద్భుతంగా 100% పనిచేసింది, అది చూపించా. ప్లస్ ఇవాళ లెవెల్స్ నిన్న ఇచ్చా, అవి కూడా 100% పనిచేసినాయి అని నేను చెప్పడం కాదు. చూసిన వారు ఎవరైనా ఉంటే నిన్న లెవెల్స్ పెట్టుకొని డ్రా చేసుకొని చూసిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ వీడియో కింద నేను చెప్పింది నిజమా కాదా అని మీరు రిప్లై ఇవ్వండి. ఓకేనండి. నా గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరూ నా వీడియోకి రెస్పాండ్ అవ్వాలి. గ్రూప్లో జాయిన్ చేసిన ప్రతి ఒక్కరూ వీడియోలకి రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వనోళ్ళు టైం వేస్ట్. వాళ్ళు ఎంతమంది గ్రూప్లో ఉన్నారని లెక్కేసుకుంటాక తప్పితే దేనికి అవ్వదు. అంటే వాళ్ళు అసలు ఫాలో అవుతున్నారా లేదా, వాళ్ళకి నెక్స్ట్ నేను ఏం చెప్పాలి, ఏం గైడ్ చేయాలని కూడా నాకు తెలీదు. వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటే వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు, తర్వాత నేను వాళ్ళకి ఏం చెప్పాలని నాకు తెలుస్తుంది. మీరు ఏ రెస్పాండ్ అవ్వకుండా గ్రూప్లో ఉంటే నాకు ఎలా తెలుస్తుంది? మీరు ఇదిగోండి ఈరోజు ఇలా జరిగింది, నేను ఈరోజు ట్రేడ్ ఇలా చేయగలిగాను, లేకపోతే ట్రేడ్ ఇలా తీసుకుని ఇలా లాస్ అయ్యాను, ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాను అని నాతో మా గ్రూప్లో డిస్కషన్ చేస్తూ ఉంటే మీరు ఎక్కడ మిస్టేక్స్ ఏమైనా చేస్తుంటారో దాన్ని రెక్టిఫై చేయడానికి నాకు ఉంటుంది. లేదు లెవెల్స్ నేను ఇవాళ కొద్దిగా బయటికి వెళ్ళడం వల్ల ఇవాళ మార్నింగ్ లెవెల్స్ ఇవ్వలేకపోయా. మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత ఇచ్చే లెవెల్స్ గ్రూప్లో నేను ఇవ్వలేకపోయా. ఎందుకంటే నేను కొద్దిగా బయట ఉండడం వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోయినా ఇవాళ మార్కెట్ లెవెల్స్ నిన్న ఇచ్చా. అవి చెక్ చేసుకున్నా సరిపోదు కదా. మీకు ఎంత పని చేసిన ఏంటి పాయింట్తో సహా ఇస్తున్నానండి ప్రైజులు. పక్కన 0.05 అని ఆ పాయింట్తో సహా ప్రైజ్ ఇస్తున్నాను నేను. అంత ఎగ్జాక్ట్గా మార్కెట్ ఏ క్యాండిల్ ఎక్కడ ఆగుద్ది, ఏ క్యాండిల్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకుంటే ఎక్కడి వరకు తీసుకుంటుంది, మార్కెట్ టార్గెట్ ఇస్తే బై ఇస్తే ఎక్కడి వరకు వెళ్ళి ఆగుద్ది ప్రైజ్, ఇండెక్స్లో ఎక్కడ ఆగుద్ది, ఆప్షన్లో ఎక్కడ ఆగుద్ది,
ఆప్షన్లో టార్గెట్ లాస్ట్ 5 మినిట్స్ పెట్టుకొని లాస్ట్ టార్గెట్ తీసుకుంటే ఇంకా అక్కడి నుంచి మార్కెట్ ప్రైస్ వెళ్ళలేదు కాబట్టి ఇండెక్స్ ఆగిపోయింది, అక్కడ రివర్స్ అయిపోయింది, సిఈలోకి వచ్చింది. సిఈ బై ఇస్తే సిఈ ఇగోండి బై ఇచ్చింది, ఇగోండి ఈ ప్రైస్ కాడి నుంచి ఈ ప్రైస్ టార్గెట్ కట్టే ఎగ్జాక్ట్గా ప్రైస్ టచ్ చేసి మార్కెట్ రివర్స్ అయిపోయింది. అంటే మార్కెట్ పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా ఎక్కడన్నా ఆగినా అవన్నీ మన ప్రైజులు మనం చెప్పిన చోట మార్కెట్ ఆగాలి. ఆగితే సపోర్ట్ తీసుకుంటే మనం చెప్పిన చోట తీసుకోవాలి, టార్గెట్ ఇస్తే మనం చెప్పిన చోట ఇవ్వాలి, అంతే. అది ఆప్షన్ అయినా ఇండెక్స్ అయినా అంత ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఇలాగ ఎవరో మీకు 99% 99 కదా 100% అయ్యా ఒక్కరు కూడా చెప్పరు. ఏ ఇండికేటర్ల పేరు చెప్తారు, లేదంటే ఏ స్ట్రాటజీలు చెప్తారు. ఇలాగా ఆ స్ట్రాటజీ మళ్ళీ పని చేస్తుందో లేదో కూడా కన్ఫామ్గా పైగా తిరిగి అంటారు. ఎవరన్నా మీకు 100% పని చేస్తుందని చెప్తే వాళ్ళని నమ్మకండి. అంటే వాళ్ళకి తెలియదని చెప్పరు, పక్కన నమ్మద్దని చెప్తారు. ప్రస్తుతానికి మన ట్రైనర్స్ అంతా అందరూ అలాగే ఉన్నారు. వాళ్ళని చూసి అందరూ అలాగే ఉన్నారు అనుకోవద్దు. ఎవరో ఒకరు జెన్యున్ పర్సన్ ఉంటారు. అందరిది ఒక దారి, నాది ఒక దారి. ఓకేనండి, అది మీరు టెస్ట్ చేసుకుంటే మీకు తెలిసిపోద్ది లెవెల్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే నేర్పుతాను. ఏమండి, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మట్టుకే నాకు రిప్లై అవ్వండి. ఓకేనండి, లెవెల్స్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో అంతా విన్నందుకు థ్యాంక్ యూ. ఇవాళ మన నిన్న ఇచ్చిన లెవెల్స్ కూడా 100% పనిచేసినాయి. మన సెటప్ కూడా 100% పనిచేసింది. దాంట్లో ప్రాఫిట్స్ కూడా నాకు తెలిసి మరి బాగానే తీశారనుకుంటున్నాను. ఒకసారి ఇప్పుడు మా గ్రూప్లో అందరితో విషయం తెలుసుకొని నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను. ఈ వీడియో ఇప్పటివరకు విన్నందుకు మీకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.